వైఎస్ఆర్సీపీ పోరుబాట కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావడం జరిగింది. బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, డిసెంబర్ 11వ తేదీ ఒక 3 అంశాల మీద సోమిరెడ్డిని కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని కలవడం జరిగింది. వాటిల్లో ఒకటి, అరబిందో వాళ్ళని 5 కోట్ల రూపాయలు నువ్వు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? అరబిందో వాళ్ళు నీ ఫోన్ ఎత్తకపోతే విజయసాయి రెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమా కాదా? అది ఒక సబ్జెక్టు. రెండవది, పొదలకూరు లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో బహుశా చాలా సందర్భాలలో ఇవన్నీ కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లు అని చెప్పి పదే చెప్పాడు. ఆ బినామీ లేఅవుట్ల మీద నువ్వెందుకు చర్యలు చేపట్టడం లేదు అని అంటే మరలా ఏం చెప్పాడు, ఆ బినామీ లేఅవుట్ల ద్వారా ప్రభుత్వానికి నేను ఆదాయం తెచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించాను అని చెప్పాడు. నా బినామీ లేఅవుట్ల ద్వారా నాకు లేనటువంటి నష్టం నీకెందుకు అంత శ్రద్ధ అని అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు. అందుకని ఏం చెప్పాం, 2.5 కోట్లు సెట్ చేసుకున్నారు నువ్వు నీ కొడుకు, వాళ్ళ దగ్గర 2,50,00,000 డబ్బులు తీసుకున్నారు కాబట్టి దాని మీద నువ్వు ప్రమాణం చేస్తావనేది రెండో అంశం. మూడోది, ఇరిగేషన్ పనులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే 50 లక్షల రూపాయల పాపం అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులందరూ వసూలు చేస్తే 50 లక్షలు చాలు, నువ్వు 1 కోటి రూపాయలు అంటే ఇరిగేషన్ శాఖలో అధికారులు కొట్టుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది 3 అంశం. ఈ 3 అంశాలకు సంబంధించి నువ్వు కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తావని చెప్పి డిసెంబర్ నెల 11వ తేదీ నేను బహిరంగంగా ఆయన కోరడం జరిగింది. దాదాపుగా ఈ రోజుకి 18 రోజులు అయ్యాయి, ఏమి అతిగతి లేదు. మరలా ఒకసారి దాన్ని తెప్పించుకోవడానికి అయ్యో ఈ అరబిందో వాళ్ళు నేనేదో చాటుమాటుగా డబ్బులు ఎడితే గోవర్ధన్ రెడ్డికి చెప్పారని చెప్పి వాళ్ళని పోయి మరలా ఒకసారి విజయవాడకి పోయి తిట్టొచ్చాడు. నువ్వు అడిగి వాళ్ళని పోయి తిడుతున్నావు, పాపం వాడు ఇవ్వలేదు బయట చెప్పారని చెప్పి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదంటే నన్ను తిట్టిస్తున్నావు. కాదు కదా చంద్రమోహన్, నన్ను తిట్టడం వాళ్ళని తిట్టించడం కాదు కదా. విషయం ఏంది, నువ్వు అడిగావా లేదా, దానికి సమాధానం చెప్పవా అని అంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వాళ్ళ నీళ్ళని తిట్టడం దేనికి? అందుకనే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారిని 2 సూచనలు ఉన్నారు. ఈసారి ఏదైనా సరే చంద్రమోహన్ ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే, ఏది అరబిందో వాళ్ళని తిట్టడానికి వెళితే, చంద్రమోహన్ బాగలేదు నీ క్రెడిబిలిటీ, ఒకసారి నువ్వు కాణిపాకం దాకా పోయి ఆ గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా ప్రమాణం చేసేసామని వచ్చేసి మాట్లాడని చెప్తే బాగుంటుంది. పద్ధతి అది. ఎందుకంటే నీకు ఆ మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటుంది. అదేమీ లేకుండా నువ్వు నేరుగా ఇక్కడి నుంచి పోయి పాపం వాళ్ళని రోజు అదే పదేగా తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం బాగలేదు. అందుకని లేదా రెండోది, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను మాట చెప్పా, మరలా ఇంకో మాట కూడా చెప్తున్నా. ఒకటి, నేరుగాను నువ్వు ప్రమాణం చేస్తే నేరుగా దొంగతనం చేసి పట్టుబడ్డా సరే నేను నీ గురించి మాట్లాడనని చెప్పా. మరలా అదే మాట చెప్తున్నా. రెండో మాట చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు నీ వాట్సాప్ కాల్ కూడా ఇప్పుడు మామూలుగా డీటెయిల్స్ వస్తాయి, ఎవరెవరికి ఫోన్ చేశాను. నీ వరకు నువ్వు అర్థం చేసుకో. నాకు చెప్పలేదు, మాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనడానికి నేను చెప్పినటువంటిది అవునా కాదా, నా మాట నిజమా, చంద్రమోహన్ నిజమా అనేటువంటిది తెలియాలి అంటే వాట్సాప్ కాల్ డేటా తీ. చంద్రమోహన్ ఫోన్ చేశాడా లేదా వాళ్ళకి, మాట్లాడాడా లేదా వాళ్ళతో, విజయసాయి రెడ్డి గారితో, అరబిందో వాళ్ళతో. ఇక్కడ అరబిందో వాళ్ళ అవినీతి పరులు దొంగతనాలు చేసేవాడివి, ఆ వాళ్ళకి నువ్వు ఫోన్ చేసేవంటే అప్పుడు నువ్వు దొంగలకు దొంగవనే కదా లెక్క. వాళ్ళందరినీ తిడుతున్నావు, వాళ్ళంతా అవినీతి పరులు దొంగతనాలు చేసేవాళ్ళని. నువ్వెవడు? కాబట్టి కాలయాపనొద్దు, స్ట్రైట్ అవే లేదు అయ్యా నేనేదో మామూలుగా చేశాను పొరపాటు అయిపోయిందంటే అదేనే చెప్పు. చేయలేదు అనుకుంటే చేయలేదని చెప్పు, ఏదో ఒకటి చెప్పు. చేసావా చేయలేదా? గమ్ముగా ఉంటే ఏమవుతుందంటే పట్టించుకోకుండా వదిలేస్తారంటే నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే ఈ మధ్య మా రైతు పోరు అది మామూలుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అన్నదాతకు అండగా ఒకటి పోరుబాట ఉన్నాయి కాబట్టి కాస్త బిజీగా ఉన్నావు. అందుకనే కాస్త సమయం కూడా ఇవ్వాలి కదా. మరి వెంటనే అనుకుని నువ్వు కూడా ఆలోచన చేయాల్సినటువంటిది కదా. అందుకని ఆలోచన చేస్తున్నాడేమో. ఒకవేళ చేస్తే వినాయకుడి దగ్గర వచ్చేటువంటి నష్టమేంది, ఒకవేళ తీసుకున్నాము తిన్నాము తప్పేముందనేటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తున్నాము కింద మీద, లేదా ఏదైనా జ్యోతిష్కుల్ని పండితుల్ని వాళ్ళు ఏమైనా సంప్రదిస్తున్నామో అనుకుని గమ్ముకుండా సరేలేనని. అయినా కూడా నువ్వు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి
నీకు సంబంధించినటువంటి దాంట్లో మొన్న ఎవరో చెప్పారు, ఎవడో ఒకడు వస్తే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్కి 100 గ్రాముల గోల్డ్ అడిగాడంట, బిస్కట్. వాడు వెంటనే చెప్పాడయా ఎమ్మెల్యే గారి కలెక్షన్లో ప్రారంభం, సర్వేపల్లి ఎమ్మెల్యే అని. అందుకని మొన్న ఎప్పుడో పాప ఇండస్ట్రియల్స్ తీసిపోయారు, వాళ్ళ దగ్గర ఏం బిస్కట్లు తీసుకున్నాడు, ఏం క్యాష్ కొట్టాడు. అపాయింట్మెంట్ కోసం ఆయన దగ్గరికి పోయేది వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయాడు. వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు. అపాయింట్మెంట్కి దరిద్రుడా ఎవడన్నా ఉన్నాడా? అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎమ్మెల్యేలుగా ఉండి నిష్ఠ దరిద్రుడు కాకపోతే అపాయింట్మెంట్కి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎవడన్నా ఎమ్మెల్యే నేను చూడలే. కాబట్టి ఎన్ని వద్దు, నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు, గ్రావెళ్ళు రోజు పేపర్లు వేస్తున్నావు, బూడిద, అదేవిధంగా ఇసుక, మట్టి, ఈరోజు సోరాయపాళెం దగ్గర నుంచి ఇసుక రీచ్లో నుంచి పెండడం, వీటన్నిటితో పాటు ఉద్యోగుల బదిలీలు, నియామకాలు, లేఅవుట్ల కలెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు అపాయింట్మెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా మలుకుంటూ ప్రతిదానికి ఏదో ఒక విధంగా దాన్ని అని చెప్పినానండి. ఇప్పుడు ఇరిగేషన్ పనులకు సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు, ఒకసారి ఇరిగేషన్ పనులు రద్దు చేశారు, మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి మళ్ళీ టెండర్లు పిలిచి మీమాంసలో ఉండరు, టెండర్లు ఓపెన్ చేయడంలే. ఓపెన్ చేస్తే కాంపిటీషన్ మీద కాంట్రాక్టర్లు పడుతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీ పరిస్థితి ఎట్టుందంటే పొగలేమో పాపం మళ్ళీ రేపు మంత్రివర్గ విస్తరణలో ఏమన్నా ఛాన్స్ వస్తుందేమోనని చంద్రబాబు నాయుడు పొగుడుతుంది, రాత్రి 9 తర్వాత చంద్రబాబుని లొకేషన్ బూతులు తిడుతుంది. కాబట్టి నీ వ్యవహారం ఇవన్నీ సరిగ్గా లేవు. కాబట్టి మరలా పాపం నేనేమన్నా మర్చిపోయినామో, నీలాగా నాకు మతి మరపు ఉందని నువ్వు అనుకుంటావేమోనని. నాకు మతి మరపు ఏమీ లేదు చంద్రమోహన్, నువ్వు చేస్తావేమోనని ఎదురు చూసా. కాస్త టైం ఇచ్చాము, ఎందుకంటే 2 వారాలైనా ఇవ్వాలి కదా, తొందరపడుతున్నామని చెప్పి ఆ గడువు అయిపోయింది. గడువు అయిపోయిన తర్వాత ఈరోజు నువ్వు చెప్పాల్సింది, నువ్వు ఇంకా మౌనంగా ఉంటే సరే, పాసుగాలో నువ్వు ఏదో తిన్నావులే దరిద్రుడా అని చెప్పి వదిలేస్తాం. ఈయన మాట్లాడు, ఈ సబ్జెక్ట్ మాట్లాడు. మిగతా ఈ 3 అంశాల తర్వాత నెక్స్ట్ అంశాల్లోకి పోదాం. ఈ 3కి సంబంధించి నువ్వు కనుక నువ్వు తిన్నావా లేదా, తిన్నానంటే తిన్నానని చెప్పు, తినలేదంటే తినలేదని చెప్పు. దానికి ప్రామాణికం ఏంటంటే మిగతా దేవుళ్ళు ఎక్కడ దగ్గర వాళ్ళు, ఎందుకంటే నువ్వు ఎవడన్నా నన్ను చేసేవాడు కదా దేవస్థానానికి వచ్చి. ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే నువ్వేదో చెప్తే నేను ఆ రోజు నేను వచ్చి నిలబడతాను, నువ్వు వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ 3 అంశాల మీద అరవింద వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు, అరవింద వాళ్ళు నా ఫోన్ ఎత్తకపోతే నేను 5 కోట్లు డబ్బులు అడగలేదు, అరవింద వాళ్ళు నా ఫోన్ ఎత్తకపోతే విజయసాయిరెడ్డితో నేను మాట్లాడలేదు, లేఅవుట్లకు సంబంధించి పొదలకూరు లేఅవుట్లో అక్రమ లేఅవుట్లో 2.5 కోట్లు డబ్బులు తీసుకోలేదు, ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు 50 లక్షల రూపాయలు వసూలు చేసి నేను 1 కోటి రూపాయలు అడగలేదు. ఈ 3 అంశాలు. తర్వాత ఇంకొకటి ఇరిగేషన్కి సంబంధించి, లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు డబ్బులు లేదని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు. ఏమని, వీళ్ళంతా ఫోర్జరీ డాక్యుమెంట్లని సృష్టించారు అని చెప్పి. ఆ కేసులు ఈరోజు నువ్వు కేసు పెట్టించి వాళ్ళ దగ్గర 2.5 కోట్లు తీసుకొని ఈరోజు ఆ కేసు పక్కన పెట్టించు. ఆ కేసు పోతుందా? రేపు ఏ రోజు ఒకరోజు ఆ కేసు బయటపడదా? ఆ కేసు బయటపడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో బుర్రకథ చెప్పినట్టు చెప్పరా? ఏడ తెప్పించుకుంటావు నువ్వు? ఎట తెప్పించుకుంటావు? తప్పించుకోలేవు కదా. కాబట్టి ఇవన్నీ ఉరితాళ్ళని నీ మెడకి బిగించుకుంటే ఏమి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నావు పాపం. ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఏ యాంగిల్లో పోతే ఇబ్బంది పెట్టాలి, ఎవరిని కలిపెట్టాలి, ఎవరిని కలిపెడితే మాకు ఇబ్బందులు కలుగుతాయి, కాబట్టి వాళ్ళందరినీ కలిపెట్టి వదిలిపెడతాం అనేటువంటి ఆలోచనలు ఉండవు. మాకేం ఇబ్బందిలే. రాజకీయాలు అన్నిటికీ, రాజకీయ నాయకుడి జీవితం తెరిచినటువంటి పుస్తకాలు లాంటిది, వాటికి ఏం భయపడం. నువ్వు శేష లాంటి వాడిని తెలిసిపోయి తప్పుడు కేసులు పెట్టి లోపల వేయించినంత మాత్రాన్నే ఆహా నేను వేటగాడినంట, ఆహా ఇంతలా వేటగాడిని మేము ఎప్పుడన్నా చూసామో వేటాడేవాడినే ఏదైనా తెలిసిపోయి తప్పుడు కేసులు పెట్టించేవాడు నువ్వు ఒక వేటాడు, నువ్వు బ్రతుక, అదే వేటగాడు బ్రతుక. కాబట్టి మరలా ఇంకొకసారి చెప్తున్నాం, దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు స్పష్టత ఇవ్వకపోతే ఈ అంశానికి సంబంధించి ఈ 3 అంశాలు నువ్వు ఒప్పుకున్నట్టే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.